లేదనమాట, పెట్టలేదు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక విచిత్రమైన విషయం. ఇంకా ఈ ఎపిసోడ్ ముగించే ముందు మరొక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఆచార్య ఆత్రేయ నేను చెప్పారు కదా, నేను తొందరగా పాటలు రాయరు, ఇబ్బంది పెట్టేస్తుంటాను నిర్మాతల్ని. కృష్ణవేణి అని చెప్పేసి రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమా తీసేటప్పుడు ఆచార్య ఆత్రేయని పెట్టుకున్నారు. సరే పాటలన్నీ కూడా ఇంకా చిత్రీకరణ చేయాలి, పాటలేమీ రాయట్లేదు. సరే ఈయన తీసుకెళ్ళి చెన్నైలో మంచి హోటల్, ఆ రోజు చోళా అని చెప్పేసి చోళా షెరటాన్ అక్కడ పెట్టారు. మంచి రూమ్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది, ఎక్కడ కూడా ఆయన పాట రాయట్లా. ఓ పక్కనేమో బిల్లు పెరిగిపోతుంది. పైగా రెబల్ స్టార్ కృష్ణరాజు కొత్తగా తీసినటువంటి సినిమా అది, అందులో ఒక పార్ట్నర్షిప్ ఉంది, చేగొండ నరరామజోగయ్య వీళ్ళందరూ ఉన్నారు. ఇలా పెరిగిపోతూ ఉంటే ఇక సినిమా ఎప్పుడు తీస్తామనుకున్న తరుణంలో ఓ రోజు కృష్ణరాజు వెళ్ళి ఆచార్య ఆత్రేయని అడిగేశారు, ఏమంటే మీరు కొత్త నిర్మాతని, ఇలా మీరేమో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, మీరు ఒక పాటలో ఒక పల్లవి కూడా రాయలేదు అనేటప్పటికీ అలా ఆలోచించాడు ఆయన. ఆలోచించి ఈ హోటల్ పేరేంటి అన్నారు. చోళా హోటల్ అంటే అన్నారు. మనం రాసేది ఏంటి అంటే పాటలు అండి. పాటలు అంటే పల్లవలే కదా అన్నాడు. అవును అండి అన్న. మరి చోళులకి పల్లవులకి పడదు కదా అన్నాడు. అంటే చోళ రోజులకి పల్లవ రోజులకి పడదు కదా అని ఆయన ఉద్దేశం. అవును పడదు అనేటప్పటికీ పని చేయండి, నాకు ఈ హోటల్ వెకేట్ చేసేసి ఏదైనా చిన్న లాడ్జిలో నాకు అకామిడేషన్ ఇవ్వండి అన్నారు. సరే అని చిన్న హోటల్కి మార్చారు. ఆ రోజు నైటే కృష్ణవేణి తెలుగింటి విరిపోయింది అని చెప్పేసి ఆ పాట రాసేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో కూడా మీకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్క పాట ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది, దానికి కారణాలు ఏంటి మనకి తెలియదు. కానీ అది సినిమాలో మనం చూసినప్పుడు మాత్రం అనుకోకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. నేను చెప్పినటువంటి ఈ పాటలే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాటలు చాలా ఉన్నాయండి. అలాంటి పాటలన్నీ ఉదాహరించి ఇంకా చేయొచ్చు ఎపిసోడు, కానీ సమయాభావం వల్ల కొన్ని మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. మీకు చాలా అరుదైన విషయాలు, ఎప్పుడో జరిగినటువంటి విషయాలు సేకరించి మీ ముందు ఉంచుతున్నాను.